మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తండ్రి స్వార్జితం ఆయన ఇష్టమని మంచు విష్ణు అంటుంటే తాను ఆస్తులు అడగడం లేదని మంచు మనోజ్ చెబుతున్నాడు. నాన్నగారికి ఆయన ఇంటికి ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది. మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టార్జితం. మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు. ఆయన తినడానికి బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయని ఆయనే గర్వంగా చెప్పుకుంటారు. మీ అందరి ముందు కూడా చెప్పున్నారు. ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు. మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారి పిల్లలనే. ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేవు. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో నేను ఉంటాను, నాకు హక్కేం ఉండదు. నేను కానీ మా సోదరి కానీ నా సోదరుడు కానీ మేమందరం బయట ఉండేవాళ్ళం. నేను బయట ఉంటున్నాను, సపరేట్ ఉంటున్నాను. విద్యా సంస్థల గురించి మీరు పోరాటం చేస్తామని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ అంతర్గతంగా ఈ ఆస్తి వివాదాలే వివాదాల కారణం అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అది కూడా తెలుసండి మనోజ్ అడగడని. తండ్రి ఉన్న ఇంటిపైకి ఎవరైనా దాడికి వెళతారని మంచు విష్ణు ప్రశ్నించారు. నిన్న రాత్రి జరిగిన ఘటనపై ఆయన విమర్శలు చేశారు. దీనిపై మంచు మనోజ్ కూడా తన వెర్షన్ వినిపించారు. తన తండ్రి దేవుడితో సమానమన్నారు మనోజ్. నిన్న రాత్రి జరిగిన సంగతి యు సా ఇట్. మీ ఇళ్ళకి వచ్చి ఎవరైనా ఒక 20 మంది వచ్చి మీ గేట్లు పగలగొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రి పైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నాను. నేను చావనైనా చేస్తాను, కానీ అలాంటి పని చేయండి. నాన్న నోరు మూసుకో అంటే షడప్. సీసీటీవీ ఎక్కడ తీసుకొస్తున్నారు. విజయ్ అనే వ్యక్తిని, కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు. విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకుని వచ్చి ఇంట్రోగేట్ చేస్తాను. మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు కాదు. తిరుపతిలో మోహన్ బాబు ఏర్పాటు చేసిన విద్యా సంస్థలో కీలకంగా ఉన్న వ్యక్తి వినయ్ గురించి అన్నదమ్ములు మంచు విష్ణు మనోజ్ పరస్పర విరుద్ధంగా చెప్పుకొచ్చారు. ఆయన మంచి వ్యక్తి, ఎన్నో ఏళ్ల నుంచి నమ్మకంగా ఉన్న వ్యక్తి అంటూ విష్ణు కితాబిచ్చారు. పైగా ఆయన తనకు అన్నలాంటి వ్యక్తి అని చెప్పుకొచ్చారు. కానీ మనోజ్ మాత్రం వినయ్ అనే వ్యక్తిపై వ్యతిరేకంగా స్పందించారు. ఆయన చేస్తున్న పనులు మోహన్ బాబు వద్దకు చేరడం లేదని తెలిపారు. వినయ్ గారు నాకు అన్నలాంటి వాడు. మా నాన్న ఎప్పుడు చెప్తారు, వినయ్ ఆయనకి మొదట పెట్టాలి. అంత క్లోజ్ మా నాన్నగారికి. ఆయన ఎప్పుడు ఎవరు చేయి చేసుకోలేరు. ఆయన పొరపాటు కూడా ఏమన్నారు. ఆయన నాకు అన్నలాంటి వాడు. సో అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి. ఆయన ఏం మాట్లాడారో ఆయన దాంట్లో క్లారిటీగా ఉంది. దాని గురించి నేను ఎవరిని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది. వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు, మీకు తెలుసు. అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు. మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో. ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన నాకు. మా నాన్నగారి ఆయనకు పెద్ద కొడుకని. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి, తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో, ఆ రోజులోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు. ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడు, ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంతూరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు. దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు, వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలని నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. మంచు ఫ్యామిలీ విభేదాలు రచ్చకెక్కాయి. నిన్న మీడియాపై మోహన్ బాబు చేసిన దాడిపై మనోజ్ క్షమాపణలు చెబితే విష్ణు మాత్రం దాడిని సమర్థిస్తున్నారు. తన కోసం వచ్చిన మీడియాపై దాడి జరగడం బాధ కలిగించిందన్నారు మంచు మనోజ్. తన తండ్రి తరపున మీడియా క్షమాపణలు చెప్పారు. ఇక విష్ణు మాత్రం దాడిని సమర్థించారు. అయితే ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదన్నారు. కొందరు గేట్లు పగలగొట్టి లోపలికి వస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారన్నారు మంచు విష్ణు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్ధాలు ఆడారు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ. నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి,
నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ 3 రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళమ్మ అంటే ఏ ఏజీకి వెళ్ళడం వాస్తవం చూపించుకొని ఇమీడియట్గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు. మీరు ప్రజలకు తీసుకెళ్లేది కరెక్ట్, కానీ మరి ఇంత కొంతమంది వరకు దే హ్యావ్ క్రాస్ ఆల్ లిమిట్స్. రిమెంబర్ మా అమ్మకి ఈ రోజు ఉల్వా లేకుండా షీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్, ఐఎమ్ వరీడ్. నాన్నగారికి నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి. నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయి. అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను. ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్. నిన్న మార్నింగ్ దిగాను. నేను లేని ఒక 4 రోజులు హౌ డిడ్ దిస్ ఎస్కలేట్ సో మచ్ అని. క్యారెక్టర్ అసాసినేషన్ నేను చేయని దానికి వచ్చేసారు అని, నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడినయ్యానని ఇన్నాళ్ళు గమ్మునున్నాను. ఓకే, కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా, మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈ రోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను. మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి, మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను. ప్రేమతో గెలవాల్సింది రచ్చబెట్టుకుంటే ఎవరు గెలవలేరండి. ఓన్లీ థింగ్స్ కెన్ బి వన్ బై లవ్. నాన్నగారేంటో, ఆయన మనస్తత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు పొట్టజించుకుంటే పేగులు కాలిపోయిన పడతాయి. ఫ్యామిలీ గురించి ఐ విల్ నెవర్ స్పీక్. ఇమ్మెచ్యూర్ గా కొంతమంది మాట్లాడచ్చు, చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు, అవగాహన లేకుండా మాట్లాడచ్చు. బట్ ఐ జస్ట్ కీప్ క్వైట్. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి, నేను నా ఫ్యామిలీ విషయాలు నేను బయట చెప్పను. మీ ఫ్యామిలీ గురించి మీరు అడిగితే మీరు చెప్పరు కదా. సేమ్ థింగ్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. ప్రాబ్లం ఎక్కడైందంటే, నేను కానీ ఊర్లో ఉంటే ఆ లెటర్స్ నేను కంప్లైంట్ ఇప్పించేవాళ్ళు కాదు. ఐ వుడ్ హావ్ స్పోకెన్ టు ఇట్. దీని అన్నిట్లోకి నేను విపరీతంగా నలిగిపోయేది. మా అమ్మ, ఆవిడ మంచాన్ని పడింది. నాన్నగారు అడిగింది ఒకే ఒకటి, సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను, నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని, అంతవరకే మాట్లాడుతాను. 7 నెలలు తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజ్. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు, మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు, మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో, మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది, తనకి తల్లిదండ్రులు లేరు, తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది, నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, ఎందుకంటే ఒకసారి వినండి అంటే, సరే అమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది.